నెక్స్ట్ 266 క్వశ్చన్ చూడండి. ద సుందర్బన్స్ ఆర్ ఫేమస్ ఇన్. సుందర్బన్స్ ఆర్ ఫేమస్ ఇన్. ఎక్కడ సుందర్బన్స్ మనకు ఫేమస్గా ఉండడం జరుగుతుంది? సో సుందర్బన్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే, సుందర్బన్స్ని కనుక మనము తీసుకుంటే, సో ఇవి సుందర్బన్స్ ఆర్ ఫేమస్ పోలార్ బియర్స్కా, రాయల్ బెంగాల్ టైగర్స్ అండ్ మ్యాంగ్రూవ్సా, పెంగ్విన్స్కా, కంగారూస్కా. సో మనకు సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్లోని గంగా మరియు బ్రహ్మపుత్ర డెల్టాలో, ఈ డెల్టా వద్ద ఉన్న సుందర్బన్స్ ప్రపంచంలోని అతిపెద్ద మ్యాంగ్రూవ్స్ మడ అడవులు. ఈ ప్రాంతం లోపల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రాయల్ బెంగాల్ టైగర్స్ అండ్ మ్యాంగ్రూవ్స్కు ఇది నివాస స్థలము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 267 క్వశ్చన్. ఫారెస్ట్ సప్లై టింబర్, ఫ్యూయల్ వుడ్, ఫ్రూట్స్, రేజిన్స్ అండ్ ఇంకా ఏమిస్తాయి, వీటితో పాటు ఇంకా ఏమిస్తాయి అని అడుగుతున్నాడు. సో మనకు ఫారెస్ట్ అడవుల నుండి మనకేమొస్తుంది? కలప, ఇంధనము మాత్రమే కాకుండా కాగితం తయారీకి వాడే మరియు ఆయుర్వేదానికి పనికొచ్చే మరియు తేనె అట్లాంటివి లభించే కూడా మనకు ఏమొస్తుంది? ఫారెస్ట్ ద్వారానే వస్తుంది. కాబట్టి బి ఆన్సర్ ఈస్ కరెక్ట్. పేపర్ పల్ప్ వస్తుంది, మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, అదేవిధంగా హనీ కూడా మనకు ఫారెస్ట్ల నుండి లభించడం జరుగుతుంది, అడవుల నుండి మనకు లభిస్తుంది. నెక్స్ట్ వన్ 268 క్వశ్చన్ చూడండి. బాంబూ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్. బాంబూస్ని మనం ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తాము? సో ఈ బాంబూ అని అంటే ఇది వెదురు మొక్క. ఇది చాలా వేగంగా పెరిగే గడ్డి జాతి మొక్క, చాలా వేగంగా పెరుగుతుంది. దీన్ని పేపర్ తయారీకి మరియు ఇళ్లలో వాడే ఫర్నిచర్, కుర్చీలు, బల్లలు, బాస్కెట్స్, బుట్టలు అల్లడానికి విస్తృతంగా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ ఏ సరి అయింది. పేపర్ తయారీకి, ఫర్నిచర్ తయారీకి మరియు బాస్కెట్స్ తయారీకి దీనిని ఉపయోగించడం జరుగుతుంది, బాంబూస్ను. సో బాంబూస్ అంటే వెదురు. 269 క్వశ్చన్ చూడండి. ఫారెస్ట్ చెక్ సాయిల్ ఎరోజన్ బై. సో ఫారెస్ట్ సాయిల్ ఎరోజన్ని ఏ విధంగా తగ్గించగలుగుతున్నాయి, సాయిల్ ఎరోజన్ కాకుండా ఏ విధంగా చేస్తున్నాయి? సో మనకు వర్షం పడ్డప్పుడు నేల కొట్టుకుపోవడాన్ని ఏమంటారంటే సాయిల్ ఎరోజన్ అంటారు. వర్షం పడ్డప్పుడు ఆ వర్షపు నీళ్ళతో పాటు నేల అనేది దాంతోపాటు కొట్టుకొని పోవడాన్ని ఏమంటారంటే సాయిల్ ఎరోజన్ అంటారు. చెట్ల యొక్క వేళ్ళు మట్టిని గట్టిగా పట్టి ఉంచడం జరుగుతుంది, బైండింగ్ సాయిల్ విత్ రూట్స్. అలాగే పైనుంచి పడే వర్షపు చుక్కల యొక్క వేగాన్ని ఆకులు అడ్డుకోవడం ద్వారా అడవులు నేల కొట్టుకుపోకుండా ఆపడం జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏదవుతుంది? బి ఆప్షన్. బైండింగ్ సాయిల్ విత్ రూట్స్ అండ్ బ్రేకింగ్ రెయిన్ ఇంపాక్ట్. పైనుంచి పడే వర్షపు నీటి బిందువులు వేగంగా భూమి మీద పడి మట్టిని లూజ్ చేయకుండా ఆకుల మీద పడి దాని యొక్క వేగం తగ్గి తర్వాత భూమి మీద పడడం జరుగుతుంది. కాబట్టి అట్లా రెయిన్ ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉండే విధంగా చేసి సో మట్టి కొట్టుకుపోకుండా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 270 క్వశ్చన్ చూడండి. ఫారెస్ట్ యాక్ట్ యాజ్ కార్బన్ సింక్స్ బికాస్. సో ఫారెస్ట్ మనకు కార్బన్ సింక్స్గా ఎట్లా యూజ్ అవుతున్నాయి అంటున్నాడు. సో కార్బన్ సింక్స్ అంటే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని శోషించుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేయడము. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ ఎఫెక్టింగ్ గ్యాస్ కాబట్టి భూమి యొక్క భూమి ఉపరితల ఉష్ణోగ్రతను ఎక్కువగా పెంచుతుంది. అట్లా పెంచకుండా కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ ఏ విధంగా చేసుకుంటాయి అని అంటున్నాడు. చెట్లు తమ ఆహారాన్ని తయారు చేసుకునే ఫోటోసింథసిస్ ప్రక్రియ, కిరణజన్య సంయోగ ప్రక్రియ లోపల కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకొని మనకు ఉపయోగపడే ఆక్సిజన్ వాయువును విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటున్నాయి కాబట్టి అడవులను ఏమంటారంటే కార్బన్ సింక్స్ అంటారు. కార్బన్ నిల్వ కేంద్రాలు లేదా కార్బన్ సింక్స్ అని అనడము జరుగుతుంది. కాబట్టి ఏ ఆన్సర్ సరి అయిన ఆన్సర్ అవుతుంది మనకు? బి ఆన్సర్. దే అబ్జార్బ్స్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్